గాంధీ ఆసుపత్రిలో దీక్ష చేస్తున్న తాము విరమించినట్టు లెఫ్ట్ నేతలు ప్రకటించారు. హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలో ఉన్న దీక్షలను నిన్న పోలీసులు భగ్నం చేశారు. గాంధీ ఆసుపత్రికి తరలించారు. నారాయణ, రాఘవులు సహా వామపక్షాల నేతలు ఆసుపత్రిలోనే దీక్షలు కొనసాగించారు. వైద్యానికి కూడా నిరాకరించారు. ఈ ఉదయం వారు తమ కార్యాచరణను మార్చుకున్నారు. హాస్పిటల్లో దీక్షలు కొనసాగించే బదులు ప్రజాక్షేత్రంలో పోరాడాలని నిర్ణయించామని నారాయణ, రాఘవులు ప్రకటించారు. లెఫ్ట్ నేతలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సంఘీభావం ప్రకటించారు. గాంధీ ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించారు. విద్యుత్ విషయంలో కిరణ్ ప్రభుత్వం కిరాతకంగా ప్రవర్తిస్తోందని విమర్శించారు. కమ్యూనిస్టు సోదరులు రాఘవులు గారు, నారాయణ గారు వాళ్ళు ఏదైతే ప్రజలకు చేయాలనుకుంటున్నారో వైఎస్ఆర్సీపీ కూడా ప్రజల పక్షం. ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా కూడా ప్రజల కోసం స్పందించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ రోజు వాళ్ళు కూడా కార్యాచరణ ప్రకటిస్తామన్నా అని చెప్పడం జరుగుతూ ఉంది. మరి నిన్నైతే ముఖ్యమంత్రి గారు ఏ విధమైనటువంటి హామీ ఇవ్వలేకపోయినారు. రైతులకు కానీ, పరిశ్రమ ఇండస్ట్రీస్ కానీ దేనికి కూడా ఇవ్వలేకపోయినారు. నాకు చెప్తా ఉంటే ఒక ఎకరా కూడా ఎండిపోలేదు అని చెప్తా ఉంటే చాలా ఆశాస్పదంగా ఉంది. దాన్ని కాబట్టి ప్రజల పక్షంగా వైఎస్ఆర్సీపీ కూడా అన్ని రకాలుగా ఉద్యమాల్లో పాల్గొంటుందని చెప్పి మళ్ళా ఒకసారి ఇవాళ హాస్పిటల్ నుంచి పోతా ఉన్నారని చెప్పి రావడం పరామర్శించడానికి రావడం